నేనా? ఎందుకు కొట్టుకుంటున్నందుకు? నేను ఎందుకు కొట్టుకుంటున్నావు నీకు తెలుసా? అసలు ఈ రేషన్ షాప్ నువ్వేం చెప్పాను మనం మీరు కొట్టుకుంటున్నారు, అది న్యూసెన్స్ సెక్షన్ కింద వస్తుంది. నేను మూసేస్తున్నాను. సెక్షన్ ప్రకారం యాక్షన్ తీసుకుంటే పబ్లిక్ తో మీకున్న కనెక్షన్ తెగిపోయే ప్రమాదం ఉంది సార్. డోంట్ టాక్. నువ్వు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. అదే మన దేశ దౌర్భాగ్యం. పేరుకు ప్రజాస్వామ్యం, పెదవిప్పితే ఉగ్రవాదం. నువ్వేం చెప్పినా మనం నువ్వు నమ్మద్దు. రేషన్ షాపులో పేదవాళ్ళకి పంచవలసిన బియ్యాన్ని దొంగతనంగా అమ్ముతుంటే నేను అడ్డుపడ్డాను. అందుకని రౌడీలు నా మీదకి పంపాడు. మీరు నీతిని నమ్మితే నాతో పాటు ఆ షాపు అని కూడా మూసేయండి. నేను దేన్ని నమ్మను, ఆఖరికి నా పిల్లని కూడా. 1355. ఎస్ సార్. ఏ తీరుగనను దయచూచెదవో ఇలవంసోత్తమ రామ. ఆపరా కీర్తనలో, లేకపోతే నీ బుర్ర రామకీర్తన పాడించేస్తాను. ఇది పోలీస్ స్టేషన్, మీ అత్తారిల్లు కాదురా గాడిద. ఏమండో హెడ్ గారు, అనవసరంగా ఆయాసపడకండి. మమ్మల్ని బొక్కలోకి నెట్టడం మీ ఉద్యోగ ధర్మమేమో గానీ మమ్మల్ని తిట్టడానికి మాత్రం మీకు హక్కు లేదా? ఒళ్ళు పీకించేస్తాను రాస్కెల్. రోజు ఎవడో ఒకటి మీరు చేంజ్ చేసుకోవడమే కాక నా మీద నోరు కూడా పారేసుకుంటున్నావా? కొట్టానంటే చూడు ఏమనుకున్నావా? నోరెండిపోతుంటే నోరు పారేసుకోక ఏం చేయమంటారండి? నిన్నొచ్చినప్పుడు చెప్పాను, మొన్నొచ్చినప్పుడు చెప్పాను. మీరింటేగా ఈ కుండ మార్చామని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాను. ఉరే ఉరే, పోలీసు వారి కుండ పగల కొడతావరా నువ్వు? మాకు ఖర్చు పెట్టాల్సిన బేటా డబ్బులు మీరు మింగకుండా ఉంటే కొండలేం కర్మ, ఫ్రిడ్జే కొనొచ్చు. అయినా హెడ్ గారు, నేరస్తులు కూడా మనుషులేనండి. వాళ్ళు ఎంతో కష్టపడి నేరం చేసి జైలుకు వస్తారు. వాళ్ళని సంతోష పెట్టడం పోలీసులుగా మీ కనీస ధర్మం. అయినా ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయిలేండి. లంచాలు వసూలు చేయడానికే టైం లేదు. మేము లంచాలు పుచ్చుకుంటావరా? నమస్కారం హెడ్ గారు. ఏమిటా సంజయ్, ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నారా, పంచాయతీ దుకాణం అనుకున్నారా? పంచదార లేక పోలీస్ సోదరులు అల్లాడిపోతున్నారని రోడ్డు మీద చెప్పుకుంటుంటే విని తెచ్చాను బాబు. పంచదార బస్తానా? పర్వాలేదు తీసుకోండి. ఆ బట్టలు వేసుకున్న తర్వాత మొహమాట పడితే ఏం బాగుంటుంది? సుబ్బారావు, వాళ్ళని రిలీజ్ చేయి. అలాగే సార్. అవును, గోధుమలు కూడా ఇస్తున్నారని చెప్పి ఏదో విన్నాను. రాగానే తప్పనిసరిగా పంపిస్తాను బాబు. వెళ్ళొస్తాం. వెళ్ళండి, మళ్ళీ రాకండి. రండి. సుబ్బారావు సార్, ఈ సంచి అర్థమైంది సార్. అదండి. వెళ్ళండి వెళ్ళండి, మీ టైం బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ విప్లవ, ఎంఏ బిఎల్ అడ్వకేట్. నేతాజీని విడిపించి తీసుకెళ్ళడానికి బెయిల్ తీసుకొచ్చాను. రామ్మా రా. ఇంకా రాలేదేమా అని చూస్తున్నా. తమ్ముడు తప్పు చేయడం, అప్పగారు బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళడం ఆనవాయితీగా. రేయ్, వాడిని విడుదల చేయండి రా. వస్తాను హెడ్ గారు. వస్తావురా, వస్తావు. ఎప్పుడో శాంతి భద్రతలకు భంగం కలిగించావని సెక్షన్ 504 కింద నిన్ను 2 సంవత్సరాలు బొక్కలో తోయించకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రమే కాదు. మీరు అలాగే చేస్తే 3 రోజులు పైగా నన్ను ఏ కారణం లేకుండా పోలీస్ స్టేషన్ లో ఉంచిన దానికి సెక్షన్ 343 కింద మిమ్మల్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించకపోతే నా పేరు నేతాజీ. చేయిస్తావు. సార్, మీరు అరుస్తున్న తీరు చూస్తుంటే మీకు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్. రా. ఈ పోలీస్ స్టేషన్ లో ఈ నెలలో 36 కేసులు రిజిస్టర్ అయితే అందులో 34 నీవేనట. ఆ సంఖ్య చూసి నీ అక్క నేనెందుకు నాకు సిగ్గుగా ఉంది. నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అపో, నవ్వుతా దేనికిరా? ఎన్నిసార్లు రా నువ్వు ఇలా అరెస్ట్ కావటం, నేను విడిపించుకురావటం? నేను లా చదివింది ఇందుకే అనుకున్నావా? నువ్వు లా చదివింది దేనికో గాని నా అక్కగా పుట్టి మాత్రం ఇందుకే. ఒరే, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాన్నకి రిటైర్ అయ్యే వయసు వచ్చింది. అమ్మ విషయం నీకు తెలిసిందే. నేనా ఉద్యోగం చేస్తున్న ఆడదాన్ని. చదువు ఉద్యోగం లేకపోయినా ఇంటికి మగదిక్కు నువ్వే. నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలారా? రోడ్డు మీద 190 అన్యాయాలు జరుగుతుంటాయి. అన్నిట్లో నువ్వెందుకురా తలదూర్చడం? తలంది గనక ఉంది, కానీ దాంట్లో కాస్త బుద్ధుండుంటే నీ గొడవ నువ్వు చూసుకునేవాడివి. చూసావా, ముందు వెనక చూసుకోకపోతే ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి.
ఇప్పుడు వెనకొచ్చేవాడికి ఎదురు దెబ్బ తగలదుగా. అంతేనమ్మా, డబ్బులు ఇవ్వండి. అదేంటి బాబు, పాసి పెడితే ఇంత సామాన్లతో రోడ్డు నడాని వదిలేతే అట్టా బాబు? అదే నాకు తెలీదు. పార్క్ దగ్గరికి మాట్లాడారు, తీసుకొచ్చాను. ముందు సామాన్ తెచ్చండి. పార్క్ పక్కనే ఇల్లు బాబు. అయితే 2 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, ఇస్తావా? బాబు ఉంటే ఇచ్చేదాన్నేగా, పక్కనే కదా ఇల్లు. నా మాట చాలే విను అమ్మా, బాబు. తెచ్చావమ్మా. బాబు. పక్కనే, పక్కనే. 2 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఎవరేవు కానీ పక్కనే తెచ్చాడు, పక్కనే. మంచి ధర దొరికింది. ఏంట్రా పొగరు? నిన్ను ఏంట్రా ఎక్స్ట్రా కావాలంట్రా? ఏంటి రోడ్డు మీద న్యూసెన్స్? నువ్వా ఫోటో స్టేషన్ కి? ఆగండి, పసిబిడ్డ తల్లి నడి రోడ్డు మీద వదిలేసింది చాలక 2 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్న అతన్ని వదిలేసి మా తమ్ముని స్టేషన్ పదమంటారేమిటి? రూల్స్ నాతో మాట్లాడకండి. అవన్నీ తెలుసుంటే వాటికి ఎస్ఐ ఇవ్వండి. పద. అక్క, ఇవాళ నీకు డబుల్ డ్యూటీ పడింది. తొందరగా బెయిల్ పేపర్స్ తీసుకుని వచ్చేస్తావుగా? నోరెత్తావంటే 4 చీరేస్తాను. నువ్వు చేసే వెధవ పనులకి రోడ్డు మీద తలెత్తుకు తిరగలేకపోతున్నాను రా. కొడుకేమో బజార్లో రౌడీయిజం చేస్తుంటే తండ్రి నీతిని ధర్మాన్ని కాపాడే హెడ్ కానిస్టేబుల్ అని లోకం నవ్వుతోందిరా. ఎందుకురా నవ్వుతావు? నువ్వు నీతిని ధర్మాన్ని కాపాడే కానిస్టేబుల్ అని అంటుంటే నవ్వొచ్చింది. అసలు నాకు తెలియక అడుగుతాను, ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టే లైసెన్స్ నీకు ఎవరిచ్చారా? ధర్మం. చెంప పగలగొట్టండి. ధర్మానికి తల్లి తండ్రి గురువు అనే తేడాలేవీ లేవు. అనవసరంగా చెయ్యెత్తితే దాన్ని విరిచేయమంటుంది. తమ్ముడు ఏమిటా మాటలు? అది కాదక్క. నువ్వురా. జన్మ ఏమండి ఆగండి. ఆత్మహత్య చేసుకోవడానికి కాదులే, కంగారు పడకు. ఎవరైనా విని చచ్చేయడమో పరువు పోతుందని. అమ్మయ్యా, ఎవరు వెళ్ళలేదు, అదృష్టమే. వాడికి నేను మెల్లగా నచ్చ చెప్తాగా, మీరు ఆవేశపడకండి, లోపలికి రండి. పోలీసు వాళ్ళు కరవగలిగింది ఇంట్లో వాళ్ళ మీదనే. వెళ్ళి కాఫీ తగలెట్టు. నువ్వెన్నైనా చెప్పక నా సిద్ధాంతం మారదు. అది కాదురా. ఏది కాదు? మాటలతో వినని జనానికి చేతలతోనే బుద్ధి చెప్పాలి. పిడికిలి బిగించి దెబ్బ వేస్తే గాని మారదక్క ఈ వ్యవస్థ. ఒరే, ఇంటి చోరులో ఎలకలున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటావా? వ్యవస్థకు చీడపడితే మందు వెయ్యాలి గాని విషం పోయకూడదురా. రోజు ఇంట్లో జరిగే భాగవతమే గాని ముందు కాఫీలు తాగండి. నాకొద్దు. ఏ? ఇది లంచదార కాఫీ, నేను తాగను. అదేమిటి? ఈ కాఫీలో నాన్న లంచంగా తెచ్చిన పంచదార ఉందక్క. యారా, లంచాలతో తెచ్చిన పంచదార అయితే కాఫీ రుచించదా? కాఫీయే కాదు, ఆ లంచం తీసుకున్న నీ మొహం కూడా రుచించడం లేదు. ఆ లంచాలే నేను తీసుకోకపోతే నీ అక్క అంట్లు దోకునేది, నువ్వు రోడ్డు మీద పడి అడుక్కు తినేవాడివి. ఏమిటా మాటలు? అవునే, అసలు ఈ ప్రపంచాన్ని నడుపుతున్నదే డబ్బు. డబ్బు లేకపోతే ఫుడ్ లేదు, కొంప లేదు, పవర్ లేదు. అందుకే ఈ మధ్య చాలా మంది ఈ దేశంలో బ్యాంకులు చాలక విదేశీ బ్యాంకుల్లో కూడా దాచుకుంటున్నారు డబ్బు.